ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి నవంబర్ 21, 22 తేదీల్లో ఒక వ్యక్తి వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో గురువు అనుకూలత ఎక్కువగా ఉండబోతుంది. కుజుడు మీకు మానసిక ధైర్యాన్ని ఇవ్వబోతున్నాడు. మీరు వేసే అడుగులు విజయం వైపు పడబోతున్నాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది. మీరు చేపట్టిన ప్రతి పనిలో మీకు విజయం లభించబోతుంది. మీరు అనుకున్నట్టు మీ జీవితం అనేది మారబోతుంది. మీ జీవితంలో కొన్ని అద్భుతాలు అయితే జరగబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో జరగబోయేది ఇదే. ఊహించని అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది. మూసుకుపోయిన ధన ద్వారాలు ఈ సమయంలో మీకు తెరుచుకోబోతున్నాయి. శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 9 రోజుల్లో పరిష్కారం చేయబడును. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. ఒక్కసారి నమ్మకంగా కాల్ చేయండి. వీరి యొక్క సెల్ నెంబర్ 9618133998. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థం అవుతుంది. ఇక వృశ్చిక రాశి వారికి నవంబర్ 21, 22 తేదీల్లో ఏం జరుగుతుంది, ఒక వ్యక్తి వల్ల మీ జీవితం ఎలా మారబోతుంది, వారి వల్ల మీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో పూర్తి అంశాలను తెలుసుకుందాం. ముందుగా వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సును కలిగి ఉంటారు. అందరినీ కలుపుకునే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరు ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడుతారు. అలాగే వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ధైర్యం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ వృశ్చిక రాశి వారికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడుతూ ఉంటారు. జీవితంలో ఏం జరిగినా కానీ బాధపడుతూ ఉంటారు. ఈ రాశి వారు ఏంటంటే చాలా అందంగా ఉంటారు. వీరు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరితో ప్రేమగానే మాట్లాడతారు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు ఈ యొక్క వృశ్చిక రాశి వారు. సంఘంలో వీరికి మంచి గౌరవం కూడా ఉంటుంది. ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం వీరికి ఉంటుంది. ఈ రాశివారు డబ్బు సంపాదించాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొత్త ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు. ఈ రాశివారు చిన్నప్పటి నుంచే కష్టపడుతూ పెరుగుతారు. ఎన్నో బాధలు పడతారు. ఏ పని చేసినా కానీ ఎన్నో నష్టాలను ఎదుర్కొంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని చాలా కష్టపడతారు. దానికోసం ఈ రాశి వారికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా చిన్న వయసు నుంచే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ వృశ్చిక రాశి వారు ఏంటంటే పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించాలనుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు. జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం ఉంటుంది. దానికోసం అయితే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి జాలి గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. కానీ వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి, సంతోషంగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు.
ఈ వృశ్చిక రాశి వారు అయితే దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అలాగే దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు అయితే దైవానుగ్రహం అయితే పుష్కలంగా ఉండబోతుంది. ఈ సమయంలో మీ యొక్క కులదైవం కావచ్చు లేదా మీ యొక్క ఇష్టదైవం కావచ్చు, ఆ దైవం యొక్క అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మీకు అఖండ అదృష్టం కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారమే అన్నట్టు మీ జీవితం అయితే ఉంటుంది. ఇప్పటి వరకు ఆ దైవం అయితే మిమ్మల్ని ఎన్నో ప్రమాదాల నుండి కాపాడింది. ఆ దైవం మీ వెంటే ఉంటుంది. ఆ దైవం అయితే మీతో ఈ సమయంలో ఉండబోతుంది. మీరు అనుకున్న కోరికలు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి. మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ జీవితంలో కొన్ని అద్భుతాలు అయితే జరగబోతున్నాయి. మంచి శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు. విపరీతమైన డబ్బు మీకు రాబోతుంది. మీ ఇంట్లో డబ్బుకు లోటు అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు. అఖండ ధన లాభం కలుగుతుంది. మీ ఇంట్లో అయితే ఐశ్వర్యం పెరుగుతుంది. ఈ సమయంలో మీకు ఎప్పటి నుంచో వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. మీ ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఈ సమయంలో అయితే మంచి ఫలితాలు రాబోతున్నాయి. దైవానుగ్రహం మీకు పుష్కలంగా ఉండబోతుంది. శత్రువులపై మీకు విజయం లభిస్తుంది. ఈ సమయంలో అయితే ఈ వృశ్చిక రాశి వారికి అఖండ అదృష్టం కలిసి రాబోతుంది. ఈ సమయంలో దైవానుగ్రహం మీకు ఎక్కువగా ఉండబోతుంది. మీరు నమ్మకపోవచ్చు, కానీ ఆ దైవం మిమ్మల్ని ఎన్నో ప్రమాదాల నుండి కాపాడుతుంది. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలో మంచి విజయం లభిస్తుంది. విజయం వైపు మీ అడుగులు పడతాయి. అదేవిధంగా మీరు వ్యాపారంలో ఉన్న ఇబ్బందులను ఈ సమయంలో తొలగించుకుంటారు. వ్యాపారం అయితే దినదినంగా అభివృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం అయితే ఈ సమయంలో లభిస్తుంది. మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. బిజినెస్లో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి. ఈ సమయంలో అయితే తప్పిపోయిన ఒక ఒప్పందాన్ని కూడా మళ్ళీ కుదుర్చుకుంటారు. ఉద్యోగంలో ఉన్నవారికి బోనస్ లభిస్తుంది. ఈ సమయంలో మీరు గతంలో చేసిన పూజలకు, గతంలో చేసిన దానాలకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఊహించని అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది. ఈ సమయంలో అయితే దైవం మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలో, మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది. ఎందుకంటే దైవం మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది. ఈ సమయంలో దైవానుగ్రహం మీకు పుష్కలంగా ఉండబోతుంది. అదేవిధంగా మీ ఇష్ట దైవాన్ని లేదా మీ యొక్క కుల దైవాన్ని ఈ 2 రోజులు ఎక్కువగా ఆరాధించండి. ఆ దైవం తోడు మీతో ఉండటం వల్ల ప్రతి పనిలో మీరు ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు. ఈ సమయంలో మీకు తోచిన దాన ధర్మాలు కూడా చేయండి. ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో దైవం నేరుగా వస్తే మనం తట్టుకోలేమని దైవం ఎవరి రూపంలో ఒక రూపంలో మన ముందుకు పంపిస్తుంది. అదేవిధంగా మీ జీవితంలోకి ఈ సమయంలో ఎన్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులను మీ జీవితంలోకి పంపించబోతుంది. వారి వల్ల మీకు అఖండ అదృష్టం కలిసి వస్తుంది. వారి వల్ల మీ జీవితంలో కొత్త అధ్యయనం మొదలు కాబోతుంది. ఎన్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులు మీ జీవితంలోకి రావడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. వారు మీకు మంచి గైడెన్స్ని, మంచి సపోర్టును, మంచి మంచి ఆలోచనలను మీకు చెప్తూ ఉంటారు. వారి యొక్క ఆలోచనలు, సూచనలు పాటించడం వల్ల మీరు జీవితంలో ఎంతో గొప్ప స్థాయికి ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు. ఇది మీరు నమ్మకపోవచ్చు, కానీ ఖచ్చితంగా జరిగేది ఇదే. ఎన్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారు. వారి వల్ల మీకు ఊహించని అదృష్టం అయితే కలిసి వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.